హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను ఆ గెస్ట్ ఎవరో కాదు హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారితో ఉన్నాను ఆయన కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే మేడం నమస్తే సార్ అండ్ చాలా వరకు పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ అంటే భార్యాభర్తలు డైవర్స్ తీసుకునేటప్పుడు మైనర్గా పిల్లలు ఉంటే ఎవరి దగ్గర ఉండడానికి మెయిన్గా రీజన్ ఉంటుంది అంటే ఉండడానికి అర్హులు తల్లి దగ్గరన తండ్రి దగ్గరన దీని మీద ఏంటంటే మనకు అనేకమైన జడ్జిమెంట్స్ అనేక కోణాలలో ఉన్నాయి ఒక్క తీరుగా తీసుకునేటట్టు ఉండదు ఇప్పుడు ఒక కోణంలో వచ్చేసి వైఫ్కి క్లెయిమింగ్ జరిగింది అనుకోండి వైఫ్ క్లెయిమ్ చేసుకున్నట్టు నా పిల్లలు నాకు కావాలి నేను సంపాదన పరాలు నేను నా పిల్లల్ని చూసుకోగల స్తోమత స్థైర్యం నాకున్నది ఎవరిది కూడా దీంట్లో ప్రమేయం లేదు అన్న ఆ బేస్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ బేస్ కోర్టుకు చెప్పినట్టయితే భర్త ఈ విధంగా ఉన్నాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ఆయన పిల్లలు కుటుంబం ఏం చూసుకోవట్లేదు ఇంటికి ఖర్చు పెట్టట్లేదు ఏం లేదు ఆయనకు ఆస్తి కాదు అస్తిత్వం కాదు ఏమీ లేవు నన్ను ఇంకా కొడుతున్నాడు ఇగో ఇవి కారణాలని ఎవిడెన్స్ చూపించినట్టయితే జడ్జిమెంట్లో ఏదైతే వస్తుందో మ్యూచువల్గా తీసుకుంటున్నామో సరే భార్య దగ్గర పిల్లలున్నా నాకు అభ్యంతరం లేదు అనంటే అదే తిరిగా భార్య దగ్గరకు వచ్చేస్తారు లేదు కోర్టే డిసిజన్ తీసుకోవాలి అన్నప్పుడు కోర్టు ఎవరికి ఇస్తే వాళ్ళకి మాత్రమే పిల్లలు చెందుతారు ఇంకొకటి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలని అనుకుంటే వాళ్ళకు అవకాశం కల్పిస్తారు పిల్లలది చాయిస్ కూడా ఉంటుంది కొంచెం అంటే ఇప్పుడు 7-8-9 ఇయర్స్ ఉన్నారు అనుకోండి అమ్మ దగ్గరనే ఉంటా నాన్న దగ్గరనే ఉంటా అబ్బాయిలు ఉన్నారు అనుకోండి కొంత అబ్బాయిలకు మెచ్యూరిటీ వచ్చింది మంచిగా చేసుకుంటారు అనుకున్న వాళ్ళు తండ్రి దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది పిల్లల్ని తండ్రి దగ్గర కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు తండ్రి దగ్గర ఎందుకు ఇప్పుడు కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయి వాళ్ళు హస్బెండ్ సంపాదన ఉంది వైఫ్కి సంపాదన లేదు హౌస్ వైఫ్ షీ కెనాట్ లుక్ ఓవర్ సో హస్బెండ్ గెట్స్ ద రైట్ టు టేక్ ద చిల్డ్రన్ అండ్ వైఫ్ గెట్స్ ద విజిటింగ్ రైట్స్ సో ఆ విధంగా బ్యాలెన్స్ అయిపోతుంది కొన్ని చోట్ల బ్యాలెన్సింగ్ ఎట్లా అంటే వైఫ్ దగ్గర పిల్లలు ఉంటారు హస్బెండ్కి విజిటింగ్ రైట్స్ దొరుకుతాయి కానీ ఇదేంటో తలకాయ నొప్పి పెట్టుకున్నట్టు అవుతుంది మధ్యలో డబ్బులు ఇస్తలేవు మెయింటెనెన్స్కి ఏంటిది మెయింటెనెన్స్ ఇస్తే ఎట్లా కొన్ని అన్నీ అంటే పిల్లల భవిష్యత్తు అన్నది ఒక్క సింగిల్ పేరెంట్గా మెయింటైన్ చేసినప్పుడు అలాగలో ఉంటుంది వాళ్ళ యొక్క థింకింగ్ కెపాసిటీ కానీ అన్నీ సపరేట్గా అయిపోతాయి మా తండ్రి మాతో ఎందుకు ఉంటున్నాడు మా తండ్రి మమ్మల్ని మోసం చేసిన ఆయన ఒక దొంగగా చూడొచ్చు తండ్రి దగ్గర ఉన్నారు పిల్లలు అంటే భార్యని తల్లిని కూడా దొంగగా చూడొచ్చు అంటే ఒక చీటింగ్ ఫెలో లాగా చూడొచ్చు ఆ మనసు బాధ కలిగించుకొని పిల్లలు బ్రతికితే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ రావు సో దీంట్లో ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖము కలిసి లేకుంటే నీవు ఏ విధంగా ఉండాలి దట్ ఈస్ విల్ బి మ్యూచువల్ అండర్స్టాండింగ్తోని 99% ఎక్కడైనా తీసుకోండి ప్రపంచవ్యాప్తంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పోతేనే దేర్ విల్ బి అ గుడ్ ర్యాపోర్ట్ ఒక భవిష్యత్తు ఉంటుంది ఒక మంచి పేరు ప్రతిష్టకి భంగం కలగకుండా ఒక లైఫ్ లీడ్ చేయగలుగుతారు సో కోర్టు ప్రకారం మనం తీసుకున్నట్టయితే హౌ బెస్ట్ యూ క్యాన్ డూ యువర్ లైఫ్ నీ కుటుంబాన్ని నువ్వేం చేయగలుగుతావు నీ కుటుంబానికి నువ్వేం చేస్తావు అది మెయిన్గా దాన్ని చూసుకుంటే కోర్టు ఫస్ట్ ప్రైమరీ రీజన్ అంటే కోర్టు ఎట్లా ఇస్తే ఆర్డర్ అట్లా మనం ఫాలో కావాలి తండ్రికి ఇస్తే తండ్రికి భార్యకి ఇస్తే లేదు భార్య దగ్గర ఉండొద్దు నాకే కావాలని అప్పీల్ కూడా పోవచ్చు భర్తకి టిల్ సుప్రీంకోర్టు దే హ్యావ్ ఆల్ ద థింగ్స్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా లేదు మ్యూచువల్గా అందరు కూర్చొని మాట్లాడుకొని సరే భార్య దగ్గర ఉండనియండి పిల్లలు అని భర్త ఒప్పుకున్నట్టయితే డెఫినెట్గా భార్య దగ్గర ఉంటారు నాకు కావాలి ఒక పాప నాకు ఒక పాప మీకు చలో అది కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైనా మ్యూచువల్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అది మ్యూచువల్ లేదనుకోండి అదే కోర్టుకి ఎదిగితే మీరు 1-2 ఇయర్స్ తిరిగి మీకు ఒక అలసట వచ్చి దాన్ని నెగిటివ్ రూపంలో ఫ్యామిలీని చూడబడుతుంది ఇంకొకటి ఏంటంటే తండ్రి ఒకవేళ డిస్ప్యూట్ వచ్చింది దూరం పోయినారు తల్లితోని పిల్లలు ఉన్నారు డూ నాట్ టీచ్ నెగిటివ్ ఆఫ్ ద ఫాదర్ తల్లి దగ్గర పిల్లలు ఉంటే తల్లి ఎప్పుడు కూడా ఫాదర్ గురించి నెగిటివ్ స్పీచ్ చేయొద్దు ఎందుకనంటే వాళ్ళకు లైఫ్లో ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది తండ్రికి ఏమవుతుంది ఆయన ఇన్కమ్ ఉంటుంది ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు వెళ్ళిపోతారు కానీ పిల్లలకు ఇంకొకటి లైఫ్ లేదు ఇదే లైఫ్ వాళ్ళు ఈ లైఫ్ నుంచి బయటపడలేరు ఎందుకంటే తండ్రి లేని శోకం చాలా పెద్దగా ఉంటుంది తల్లి లేకుండా కూడా చాలా గంభీరమైన భావజాలము
నెగిటివ్లలో వెళ్ళిపోతారు. కొంతమంది క్రూరులు కావచ్చు, కొంతమంది ఇంకేదైనా కావచ్చు. సొసైటీకి బాగుపడి సొసైటీ కోసము ఒక భవితవ్యంని ఇవ్వడంలో ఒక మంచితనం ఉన్నది అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఆ కేటగిరీ వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేస్తూ మంచిగా బతకాలనే ఉద్దేశంతో ఉన్నట్టయితే దట్ విల్ బీ అ గుడ్ టు ద సొసైటీ. సమాజ నిర్మాణానికి ఈ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటారు. కాబట్టి ఈ కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ ఎప్పుడు కూడా తల్లి దగ్గర ఉన్నట్టయితే ఏంటంటే కొంత ఆమె పని చేసి ఆమె సకల సౌకర్యాలు కలుగజేసుకుంటుంది. ఎందుకంటే పిల్లలకి ఏ అవసరాలు రావాలనో తల్లికి తెలుసు. కొంతవరకు తండ్రికి కూడా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అన్నది. బట్ ఏంటంటే తల్లి దగ్గర ఉన్నట్టయితే కొంత వెసులుబాటు ఉంటుంది. నీకు పిల్లలు కావాలంటే 18 సంవత్సరాల తర్వాత కూడా దే కెన్ ఆస్క్ ఫర్ ద చైల్డ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆడపిల్లలకు కొంత తల్లి దగ్గరనే సురక్షితం కాబట్టి తల్లి దగ్గర ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది ఏ స్టేజ్లో ఉన్నా తల్లి అయినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.